నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ఆంధ్రాలో ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకున్న 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే గుంటూరు జిల్లా చిలకలూరిపేట. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎదిగిన విడుదల రజని ఈసారి చిలకలూరిపేట కాదని గుంటూరు వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలవగలరా? రెండవసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని మరోసారి అంటారా? టీడీపీ బలంగా ఉన్న గుంటూరు వెస్ట్లో వైసీపీ జెండా ఎగురవేయడం సాధ్యమేనా? విడుదల రజని తెలంగాణ బిడ్డ, ఆంధ్ర కోడలిగా తెలుగుదేశం పార్టీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకొచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా, విఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా చిలకలూరుపేట ప్రజలకు చాలా దగ్గరయ్యారు. 2014లో టీడీపీ టికెట్ ఆశించినా రాకపోవడంతో 2018లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో తన రాజకీయ గురువైన పత్తిపాటి పుల్లారావుపైనే గెలిచి మొదటిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అన్నారు. వైసీపీ రెండవ మంత్రివర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆవిడకు అవకాశం ఇచ్చారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని మంచి పేరు ఉన్న వైసీపీ చిలకలూరుపేట టికెట్ ఇవ్వకుండా ఈసారి గుంటూరు వెస్ట్కు పంపించడంలో ఆంతర్యమేమిటి? గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టీడీపీ పార్టీకి కంచుకోట. మొదటి నుంచి టీడీపీ ఇక్కడ చాలా బలంగా ఉంది. ఈసారి ఆ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టాలనే వ్యూహంతో వైసీపీ వ్యూహాలు చేస్తుంది. వైసీపీ బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజనీని ఛాన్స్ ఇచ్చింది అధికార పార్టీ. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఈ సీట్ని ఎలాగైనా గెలవాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. టీడీపీలో ఈసారి టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్న వైసీపీకి ధీటుగా మహిళా అభ్యర్థిని నిలబెట్టారు టీడీపీ అధినాయకత్వం. మంత్రి విడుదల రజనీకి గట్టి పోటీనిచ్చే గల్లా మాధవిని బరిలో దించింది టీడీపీ పార్టీ. 2 సార్లు గుంటూరు వెస్ట్లో పసుపు జెండా ఎగిరినా ఈసారి మాత్రం వైసీపీ తరపున మంత్రి విడుదల రజని గట్టి పోటీ ఇవ్వనున్నారు. మరి చూడాలి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి విడుదల రజని ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక టీడీపీ కూటమికి కుదేలవుతారా? మంత్రి గారి గెలుపు సాధ్యమేనా, లేక టీడీపీ ఎంతవరకు మంత్రి గారిని నిలువరిస్తుంది? సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మరొక వీడియోతో రేపు మీ ముందుంటాను. నమస్తే, జై హింద్.